95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి, పురోగతి మరియు అభివృద్ధికి శ్రద్ధగా పనిచేస్తానని హామీ. ప్రజా తీర్పును గౌరవిస్తామన్న గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచి జరగాలని ఆకాంక్ష. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో గంగపుత్ర సంఘం నూతన భవన ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. ఇక డీటెయిల్స్ చూస్తే రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరయ్యారు. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। భారతదేశ ప్రజలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు మరియు గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులతో భారత ప్రభుత్వంలో కిషన్ రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ అవకాశం ద్వారా ఎంతో గౌరవించబడ్డానని, దేశానికి సేవ చేయడానికి మరియు దాని పురోగతి మరియు అభివృద్ధికి దోహదపడేందుకు శ్రద్ధగా పనిచేయడానికి నేను కట్టుబడి ఉన్నానని అన్నారు. मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं गंगापुरम किशन रेड्डी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा, उसे किसी व्यक्ति या व्यक्तियों के तब के सिवाय जबकि ऐसी मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा।
ఈ ఎన్నికల్లో ఊహించని తీర్పును ప్రజలు ఇచ్చారని ఈ ప్రజా తీర్పును గౌరవిస్తారని మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల్ నర్సయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. నూతనంగా నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికైన కొండపల్లి శ్రీనివాస్ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తమ 5 ఏళ్ల పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టిన ప్రజల తీర్పు ఈ విధంగా ఉండటం కొంత బాధ కలిగిస్తుందని అన్నారు. తన వెంట నడిచిన వైకాపా నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తానని అధైర్యపడవద్దని అన్నారు. ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు కూడా నాతో పాటు జర్నీ చేసిన మా కార్యకర్త నాయకులకి ఈ సంవత్సరాల అధికారం కట్టుబడిన ప్రజానీకానికి గజగంధాల ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే మన జిల్లాలో ఉన్న కుటుంబ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గజగంధాల నుంచి గెలిచిన కొండపల్లి శ్రీనివాసరావు కూడా ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. ఏదైనా సరే ప్రభుత్వాలు వచ్చినా ఎవరు అధికారం చేపట్టినా ప్రజలకు మంచి జరిగే విధంగా పరిపాలన సాగించవలసిన పరిస్థితి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో కానీ గ్రౌండ్ విషయంలో కానీ అన్ని విధాలుగా మేమైతే పనిచేస్తాం. ఏదైతే టెండర్లు పిలుస్తున్నాయో ఇంటింటి పొలాలు ఇస్తామని చెప్పాము. ఈరోజు టెండర్లు పూర్తయి ఉన్నాయి. మరి వాళ్ళు అధికారులకు వచ్చిన ప్రతి ఇంటికి కూడా వాళ్ళు నీరు ఇస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఈరోజు. అలాగే మిగిలిపోయిన ఏవైతే గ్రామాల రోడ్లు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పి, అలాగే సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అదే అంగన్వాడీ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకి అవసరాలు తీరుస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లోని గంగపుత్ర స్థానిక సంఘం నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలోని సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంఘం నూతన కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని బీసీ కులాలు సంఘటితంగా వ్యవహరిస్తూ తమ హక్కులను కాపాడుకోవాల్సి ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ కంది శైలజ, కంది నారాయణ మరియు గంగపుత్ర సంఘం నేతలు, అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి హరినాథ్ బాబు, ప్రధాన కోశాధికారి ప్రభాకర్, అధ్యక్షులు శ్రీపాకమూర్తి హాజరయ్యారు. ఇప్పుడు గిద్దరేనా పొజిషన్ ఇది సింగిల్ నేను 2 ఇక్కడ డోర్ పెట్టేస్తాను. నమస్తే కాకా, చూసాక నమస్తే పెట్టి వెల్కమ్ చెప్పండి. వారసుగూడ గంగపుత్ర సంఘం దాదాపు 1960 నుంచి ఇక్కడ ఏర్పాటై ఉన్నది. హైదరాబాద్ డెవలప్మెంట్లో అనుకోండి, మీరు వారసుగూడ డెవలప్మెంట్లో ప్రతి గంగపుత్రుని కృషి ఫలితం ఉన్నది. రోడ్లు లేకుండే, వాటర్ లేకుండే యూనివర్సిటీకి పోయి వాటర్ తెచ్చుకునేవాళ్ళు. ఈ గంగపుత్ర సంఘం నాయకులు ప్రతిదానికి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వాటర్ కానీ, పైప్ లైన్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, కార్పొరేటర్ తిరిగి కొన్ని పనులన్నీ చేసి వారసుగూడ అభివృద్ధికి మా గంగపుత్ర సంఘం చాలా పనిచేసిందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఏడేడు కవర్ అవుతుంది మీరు వెనక పోతే వస్తుంది కవర్ అన్నా మీరు కొంచెం వెనక కొంచెం వెనక పోతే ఇక్కడ ఈ దాకా కవర్ అవుతుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యక్తి బీర్ బాటిళ్లతో హత్య చేయబడ్డాడు. పిల్లర్ నంబర్ 258 హసన్ నగర్ వెళ్లే దారిలో ఈ హత్య జరిగింది. హత్యకు గురైన వ్యక్తి పేరు లయక్ అని సమాచారం. మృతుడి బంధువులు మీడియాకు వివరాలను వెల్లడించారు. आके बोले कि ऐसा हो गया। बेटा इनकी क्या एज थी? 40 साल। कितने बच्चे उनके? 3 बच्चे। अच्छा, पुलिस कब आई वहाँ पर? पुलिस का नहीं मालूम साहब, मैं गया तक पुलिस थी बस्ती के तकरीबन। चला कि आधे घंटे तक कोई वहाँ पर थे ही नहीं। वो नहीं मालूम साहब मेरे को। मैं गया खुद, पुलिस भी थी पब्लिक भी थी, लेकिन पुलिस थोड़ा लोग कॉर्पोरेट नहीं करे। जब भी अगर लेके जा सकते तो कुछ रहता। पर्सनली कोई था क्या लोग? वो नहीं मालूम साहब में जी। पर्सनल दुश्मनी वगैरह पहले से कुछ थी क्या? नहीं मालूम साहब, वो हमारे। ठीक है, आप कहाँ के रहने वाले हैं? जी मैं भी हसन नगर का। उन्होंने मेरे घर पे आए थे मिलने। तो एक्चुअली उन्हें मिलने आए थे, तो रहने वाले कहाँ के हैं? दाल ढाबा फिश बिल्डिंग। रहने वाले वहाँ के जी। और मारने वाले कहाँ के? एक 2-3 जने हसन नगर के थे और तो बाकी के पहचान तो नहीं साहब। क्या नाम है पता है उनको? नामों का एक का नाम साबिर है जो बुलाने आया था, उसके साथ का सलमान है, और एक का नाम है सीडीएस जनरल अनिल चौहान, आर्मी चीफ जनरल मनोज पांडे, भारत नाविका दल चीफ एडमिरल दिनेश त्रिपाठी, VCAS ఎయిర్ వైస్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్లతో పాటు మూడవసారి భారతదేశ ప్రధానిగా నియమితులైన నరేంద్ర మోడీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్చం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2160 ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కేసీఆర్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని నమ్మపలికారన్నారు. కానీ గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయక మాటలతోటే కాలయాపన చేసిందని, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మరియు మంత్రి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి 74 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. 6 నెలల్లో ఇండ్లు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు.
కదా వెంకన్న గౌడ సెంట్రల్ బుక్లో చూసి ఎందుకు చూసి ఫోన్ చేసి చెప్పని చెప్తే అదే పొలమైనా పెట్టుకుని తిక్కలముండా కొడుకువాడు రోజు 50,000 లీటర్లు 10 ట్రాక్టర్లు వస్తున్నాయి 40 నిమిషాలు ట్రాక్టర్ ఎండోమెంట్లో అంటే కదా సార్ మనం స్టోరీకి ఫామ్ చేయాలి మ్యాండేటరీగా నెలకి పెట్టాలి. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకి ఇల్లు లేని కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. మొదలు పెట్టబోతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి జనాన్ని మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వానికి గతంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి మాకు మేము అధికారంలో వచ్చిన 6 నెలలకే మరి ఈ 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పూర్తి చేసే ప్రక్రియ వేగవంతంగా చేపట్టడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వము కేబినెట్ తీసుకున్న నిర్ణయాల మేరకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిజంగా నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ హుజూర్ నగర్ టౌన్ లో ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ టౌన్ లో ఈ క్రైటీరియాలు అందరు అయిపోయిన తర్వాత ఏమైనా ఇల్లు మిగిలితే హుజూర్ నగర్ మండలాల్లో నిరుపేదలకి బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు హోల్డర్కి ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య గారు పార్వతీపురం మన్యం జిల్లా యూనియన్ బ్యాంకు పార్వతీపురం శాఖ పునః ప్రారంభం విలీనం అనంతరం నూతన హంగులతో రీజనల్ మేనేజర్ ఎం వెంకట్ తిలక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని, ఖాతాదారుల అభివృద్ధి బ్యాంక్ అభివృద్ధి అని అన్నారు. ఎటువంటి పూచీ లేకుండా 40 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే ఏకైక బ్యాంకు యూనియన్ బ్యాంక్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ పి రవి, బ్యాంక్ మేనేజర్ పి రామకృష్ణ మరియు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ క్యాంపు కార్యాలయంలో ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ శాఖల అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉత్తమ్, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికారులు మంచి సంకల్పంతో అన్ని పనులు పూర్తి నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. అధికారులకు ఏ ఇబ్బంది ఉన్నా తమకు తెలియచేయాలని, ప్రజలతో మర్యాదగా ఉండాలని తెలిపారు.
గురుగుట్ల అబ్బయ్య గారి ఫంక్షన్ హాల్లో లిఫ్ట్ల మీద రివ్యూ, ఆ విషయంలో ఎప్పుడో మీకు బ్రీఫ్ చేస్తాను. నేను ఎమ్మెల్యే కాకముందు కొన్ని లిఫ్ట్ నిర్మాణం చేశాను. నేను ఎమ్మెల్యే అయినాక, మంత్రి అయినాక, ఎంపీ అయినాక ఎక్కువ శాతం లిఫ్ట్లు నేనే నిర్మాణం చేయించాను. మధ్యలో చాలా లిఫ్ట్లు అప్పటి ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ కి కొంత ఆసక్తి లేకుండా ఉండి సామర్థ్యం తగ్గిపోయింది. అంటే ఒక లిఫ్ట్ 5,000 ఎకరాలకు కడితే ట్రాన్స్ఫర్లు ఖరాబ్ కావడం, మోటార్లు ఖరాబ్ కావడం, పైప్ లైన్లు పట్టించుకోకపోవడం, కాలువలు పట్టించుకోకపోవడం, అన్ని లిఫ్ట్ల సామర్థ్యం తగ్గిపోయింది. నేను ఈసారి మళ్ళీ ఇరిగేషన్ మినిస్టర్ అయినాక హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్న 35 ఇరిగేషన్ స్కీమ్లు, కోదాడ నియోజకవర్గంలో ఉన్న 16 ఇరిగేషన్ స్కీమ్స్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా మరమ్మతులు చేస్తున్నాం. అదేవిధంగా చిన్న చిన్న వర్క్లకి స్కీములు కొన్ని వందల వేల ఎకరాలు తక్కువ ఆయకట్టుకి నీళ్లు ఇస్తుంది. ఇట్లా ఒక ట్రాన్స్ఫార్మర్ లో ఆయిల్ లేదంటారు, ఒక దగ్గర వైరింగ్ లాక్కుంటున్నారు, ఒక దగ్గర చిన్న పాట దొంగలించిందని. ఈ విధంగా చాలా లిఫ్ట్ల విషయంలో ఈ 35 + 19 54 ఇరిగేషన్ స్కీమ్స్, ఇవి 500 ఎకరాల నుంచి 5,000 ఎకరాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో పనిచేసే విధంగా రేపు సమీక్షా సమావేశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఎన్డీఏ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. నరేంద్ర మోడీ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలను పొందడం వల్లే అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు.
सब नामी मोहम्मद अपने मन्नतें मुरादें पाते हैं, जो बीमार है उन्हें शिफा पाता है। यहाँ पे ये अकीदत रख के हर कौम का आदमी यहाँ पे, हिंदू मुस्लिम सिख ईसाई, हर कौम का, इसमें कोई मजहब का वो नहीं रहता। तो हर कोई यहाँ पे आके जो है, यहाँ पे आके ज़ियारत करके जाता है। और हम सबसे जो है, ये जो हमारे ख़ानदान के जो लोग हैं, ये जो सिद्दीकी फैमिली है, जो 450 साल से खिदमत का अंजाम देते हुए आ रही है, जिसकी अब हम 11वीं पीढ़ी चल रही है। इन 12वीं पीढ़ी है, मैं 11वीं पीढ़ी, ये 12वीं पीढ़ी। सिद्दी, इनका नाम सिद्दी आदिल है, सिद्दी अदनान है, सिद्दी इमरान है, सिद्दी अख्तर, सिद्दी अकबर, ये पूरी सिद्दी फैमिली से बिलोंग रखती है, जो सरकार का खिदमत अंजाम दे रही है, देते आ रही है 450 साल से। आज अंबरपेट सरकार के नाम से सरकारी बसाए अंबरपेट। आज अंबरपेट में पूरे बचे हुए हैं, अंबरपेट में हिंदू मुस्लिम सिख ईसाई जो सरकार बसाए हैं। तो सबका जो है तहे दिल से शुक्रिया अदा करते हैं। शुक्रिया। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రికార్డు స్థాయిలో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది అతిథులు హాజరు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి దేశానికి సేవ చేయడానికి, పురోగతి మరియు అభివృద్ధికి శ్రద్ధగా పనిచేస్తానని హామీ. ప్రజా తీర్పును గౌరవిస్తామన్న గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అంతా మంచి జరగాలని ఆకాంక్ష. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో గంగపుత్ర సంఘం నూతన భవన ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.